హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా.com. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి రామ్జీ థియరీ అండి. ప్రెగ్నెన్సీలో మనకి పుట్టబోయేది బేబీ బాయా లేకపోతే బేబీ గర్లా అని ఈ రామ్జీ థియరీ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు అంట. సో ఇది మనం ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ అయితే చేసుకుందాం. టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసే వెళ్ళిపోండి. సో లేట్ చేయకుండా ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ కూడా తన కడుపులో ఉండేది అబ్బాయా అమ్మాయా అని తెలుసుకోవాలని చాలా ఆశగా అయితే ఉంటుంది. సో మనకైతే మన ఇండియాలో జెండర్ అనేది తెలుసుకోవడం చాలా నేరం. సో ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ కూడా మనకి జెండర్ అనేది రివీల్ అయితే చేయరండి. అయితే కొన్ని రకాల జెండర్ ప్రొడక్షన్స్ అనేవి అయితే ఉన్నాయి. సో వాటిలో ఒకటి ఈ రామ్జీ థియరీ అండి. సో ఈ రామ్జీ థియరీ ద్వారా మనమైతే జెండర్ అనేది ప్రొడక్షన్ అయితే చేయొచ్చు అంట. సో ఇదైతే డాక్టర్ రామ్జీ ఇస్మాయిల్ అనే ఆయన అయితే కనుక్కున్నారండి. ఈ రామ్జీ ఇస్మాయిల్ అనే ఆయన ఒక 5,000 మంది ప్రెగ్నెంట్ లేడీస్ మీద రీసెర్చ్ అయితే చేశారు. ఈ రీసెర్చ్లో ఆయనకైతే 6 వారాల నుంచి 12 వారాల మధ్యలో తీసే స్కానింగ్ రిపోర్ట్స్ ద్వారా మనం జెండర్ అనేది గెస్ చేయొచ్చని అయితే ఈయన చెప్పారండి. మనకి 6 వారాల తర్వాత నుంచి లింగ నిర్ధారణ అయ్యే అవయవాలు అయితే తయారవుతాయంట. అందుకనే ఈయన 6 వారాల నుంచి 12 వారాల మధ్యలో తీసే స్కానింగ్ ద్వారా జెండర్ తెలుసుకోవచ్చు అని అయితే మనకి చెబుతున్నారు. ఎలా తెలుసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దామండి. మనకి స్కానింగ్ రిపోర్ట్స్లో ప్లెజెంటా పొజిషన్ బట్టి జెండర్ తెలుసుకోవచ్చు అని అయితే ఈయన చెప్తున్నారు. అల్ట్రాసౌండ్ స్కాన్లో ప్లెజెంటా పొజిషన్ అనేది చూస్తూ ఉంటారు కదా, అప్పుడు మనకి యాంటీరియర్ అని లేకపోతే పోస్టీరియర్ అనేది 2 విధాలుగా అయితే వస్తూ ఉంటుంది. ఈ యాంటీరియర్ ప్లెజెంటా అంటే గర్భాశయానికి ముందు భాగంలో ఉంటే దానిని యాంటీరియర్ ప్లెజెంటా అయితే అంటారు. పోస్టీరియర్ అంటే గర్భాశయానికి వెనక భాగంలో కనుక ఉంటే దీనిని పోస్టీరియర్ ప్లెజెంటా అయితే అంటారండి. ఫైనల్గా ఈ ప్లెజెంటా పొజిషన్ ద్వారా 6 నుంచి 12 వారాల మధ్యలో తీసే స్కానింగ్లో ఈ ప్లెజెంటా పొజిషన్ అనేది యాంటీరియర్ ఉన్నా పోస్టీరియర్ ఉన్నా కూడా ప్లెజెంటా అనేది రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అనే దాని మీద బేస్ చేసుకుని అయితే ఈ జెండర్ అనేది మనం గెస్ చేయొచ్చని ఈయనైతే చెప్తున్నారు. ఇది 90% కరెక్ట్గా అయితే వచ్చింది అంట. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ మీద రీసెర్చ్ చేస్తే ప్లెజెంటా అనేది రైట్ సైడ్ కనుక ఉంటే బేబీ బాయ్స్ అయితే ఎక్కువగా పుట్టారు అంట. ఈ ప్లెజెంటా అనేది లెఫ్ట్ సైడ్ కనుక ఉంటే బేబీ గర్ల్స్ అయితే ఎక్కువగా పుట్టారు అని మనకి ఈ రామ్జీ థియరీ ఆయన అయితే చెప్పాడు. అయితే ఈ రామ్జీ ఆయన 100% అయితే కరెక్ట్ అయితే చెప్పలేదు అండి. ఓన్లీ 87% మాత్రమే ఇలా కరెక్ట్గా అయితే పుట్టారు అంట. మిగతా 13% ప్రెగ్నెంట్ లేడీస్కి ప్లెజెంటా అనేది రైట్ సైడ్ ఉన్న గర్ల్స్ పుట్టారంట, లెఫ్ట్ సైడ్ ఉన్న బాయ్స్ అయితే పుట్టారని అయితే ఈయనైతే చెప్పాడు. 100% అయితే ఈయన కూడా మనకి చెప్పలేదు. ఈ రామ్జీ థియరీని బేస్ చేసుకున్నా కూడా మనకి 100% అయితే అబ్బాయి అమ్మాయిని అయితే తెలియదండి. కేవలం 87% మాత్రమే అయితే మనం గెస్ అయితే చేయొచ్చు. సో నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో అనేది నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.